ఇక్కడ చూస్తున్నారు కదా, వైట్ బ్రెడ్ తీసుకున్నాను నేను. బ్రౌన్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ డిఫర్ ఉంటుంది. సో నేనైతే వైట్ బ్రెడ్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం బ్రెడ్ని రోస్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకున్నాను. చూడండి, ఆయిల్తో కానీ ఆర్ బటర్తో కానీ ఆర్ ఘీతో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేశాను ఫ్రైయింగ్ కోసం. మీరు టేస్ట్ ఇంకా మంచిగా రావాలి అని అనుకున్నప్పుడు మీరు బటర్తో ఫ్రై చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేశాను అనమాట. బ్రెడ్ని అటు ఇటు తిప్పుకుంటూ మాడిపోకుండా స్లోగా వేయించుకోవాలి. ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. మనం హై ఫ్లేమ్ పెట్టుకుంటే బ్రెడ్ కాలిపోతుంది, అంటే బ్రెడ్ చుట్టూ మాడిపోతుంది అండ్ బ్రెడ్ లోపల సరిగ్గా కుక్ అవ్వదన్నమాట. సో మనం స్లోగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మెయిన్ ఈ ఫ్రై చేసుకోవడమే పెద్ద ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట ఈ స్వీట్లో. అండ్ ఇది చాలా ఇష్టమైన స్వీట్ కదా అందరికీ, అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది స్వీట్. ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఫాస్ట్గా ఏదైనా స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇది చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట నిదానంగా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రై అయిపోయాయి బ్రెడ్ అంతా. నేను ఇలా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ షుగర్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము. షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. సో మనం స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ అయితే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అవుతున్నాయి అనుకున్నప్పుడు మనమైతే షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ హీట్ అయిపోకూడదు. గోరువెచ్చగా అయిన తర్వాత మనమైతే షుగర్ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా షుగర్ని మిక్స్ చేస్తూ ఉండాలి. సో మనకు సిరప్ అనేది రెడీ అవుతుంది. అంత థిక్ సిరప్ అవ్వాల్సిన అవసరం లేదు, నార్మల్గా అయితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నేను మొత్తం షుగర్ సిరప్లో బ్రెడ్ వేసేసాను. బ్రెడ్ మొత్తం షుగర్ సిరప్కి పీల్చుకుంటుంది అనమాట. ఇలా పీల్చుకునేంత వరకు వెయిట్ చేయాలి మనం. ఇప్పుడైతే నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ మిల్క్ కూడా వేసుకోవచ్చు. నేను డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకుందాం. నేనైతే జీడిపప్పు అండ్ బాదం పప్పు తీసుకున్నాను. కిస్మిస్ కూడా వేసుకోవచ్చు, మనకి ఏది ఇష్టమైతే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. కొద్దిమంది పిస్తా పప్పు కూడా వేసుకుంటారు. సో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, సిమ్లో పెట్టుకొని నెయ్యిలో మనం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. నిదానంగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను మిక్స్లో వేసేసాను. బ్రెడ్ హల్వా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మీకు ఇంకొంచెం వాటరీగా కావాలనుకుంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ బ్రెడ్ హల్వా డబుల్ మీఠా అయితే రెడీ అయిపోయింది.